మంతెన సత్యనారాయణ రాజు గారు ఒక రోజున ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, దేవుడు దిగొస్తే ఈ భూప్రపంచం మీద 5% కంటే ఎక్కువ మంది మారంట. అంత పెద్ద స్టేట్మెంట్ ఆయన ఇవ్వడానికి అసలు కారణం ఏంటంటారు? తెలుసుకోవాలనుకుంటే ఈ పూర్తి ఎపిసోడ్ని మీరు చూడండి. అందరికీ వందనాలు. ఈ జూన్ నెల ఎపిసోడ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుడు ఈ జూన్ నెలలో మనతో ఏం మాట్లాడతారో బైబిల్లో నుండి చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనం, 41 వర్స్. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ శిష్యులు మరియు యేసుక్రీస్తు వారు వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా గాలి తుఫాను చాలా బేభత్సంగా భయంకరంగా వస్తుంది. వచ్చినప్పుడు శిష్యులందరూ భయపడిపోయి యేసయ్యను లేపి, మేము నశించిపోతున్నాము, మీకు అసలు ఏమాత్రం చింత లేదా, భయం లేదా అని చెప్పి అడిగితే ఆయన ఏమీ మాట్లాడకుండా లేచి గాలిని తుఫానుని గద్దించగా అవి మిక్కిలి సైలెంట్ అయిపోయినాయంట, అంటే నిమ్మలమాయను. ఆ తర్వాత వారందరూ అనుకుంటున్నారంట, ఈయన ఎవరో గాని ఈయనకి గాలి సముద్రము అవన్నీ కూడా లోబడిపోయినాయి. అంటే మీరు చూస్తే అక్కడ ఉంటది కదా, గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్తున్నారంట. ఇంగ్లీష్ లో ఉంటది కదా, విండ్ అండ్ ద సీ, అంటే సముద్రము గాలి కూడా ఆయనకి ఒబే అవుతుంది, ఒబీడియన్స్ చూపుతుందంట. సృష్టిని ఎవరు అదుపు చేయలేం, దాన్ని ఎవరు లోపరుచుకోలేరు, దాని మీద ఎవరు అధికారం చెలాయించలేరు, దాన్ని ఏమీ చేయలేరు. తుఫాన్ వస్తుందంటే మనం అందరం భయపడిపోయి దానికి తగిన ప్రికాషన్స్ తీసుకుంటూ ఇంట్లో ఉండటం అని, లేకపోతే మనం ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు కరెంట్ స్తంభాలకి దూరంగా ఉండటం, లేకపోతే ఇంకా ఎక్కువ తుఫాన్ అయితే కావలసిన గ్రాసరీస్ వస్తువులన్నీ మన ఇంట్లో తెచ్చుకుని పెట్టుకోవడమే చేయగలమే కానీ అంతకంటే ఎక్కువ చేయలేం. తుఫాన్ని ఆపడం, లేకపోతే ఏదైనా దానికి నివారణ అంటే తగ్గించడానికి, ఆపడానికి దానికి ఏమీ లేవు దానికంటూ. కానీ అంత భయంకరమైన తుఫాన్ని దేవుడు ఆపాడు. దేవుడు మాటకి నువ్వు ఆగిపో అని చెప్పిన వెంటనే దేవుని మాట విని దేవుడు మాటకి లోబడి అంతగా బేభత్సంగా విజృంభించేసిన తుఫాను కాస్త సైలెంట్ అయిపోయింది. ఎప్పుడు మామూలు స్థితిలో తను నిమ్మలంగా అయిపోయిందంట సముద్రం. ఇంకా మనం చూసినట్లయితే దేవుడి మాట, ఆనాడు యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా, దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్లకుండా వేరొక పట్టణానికి వెళ్తా ఉంటే ఈలోగా తుఫాను పెద్దగా వచ్చేస్తే పడవలోంచి యోనాను తోసేస్తారు, చీట్లు వస్తే. తోసేసిన తర్వాత దేవుడు ఆజ్ఞాపిస్తాడు తిమింగలానికి, మహా భయంకరమైన చేప అది. ఆజ్ఞాపిస్తాడు ఏమనంటే, నా భక్తుడు పడుతున్నాడు సముద్రంలోనికి, నువ్వు ఆయన్ని మృంగి నినివేలో తనని విడిచిపెట్టాలి, ఆ ఒడ్డును విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు ఆ చేప తిమింగలం ఏదైతే ఉందో అది కూడా దేవుడి మాటకి లోబడింది. చేపతో సహా దేవుని మాటకు లోబడింది. ఇంకా మనం చూసినట్లయితే ఏలియాకి ఒక అరణ్యంలో ఉన్నప్పుడు కాకుల చేత ఆహారం పంపించాడు, కాకోలం చేత ఆహారాన్ని ఏలియాకు పంపించాడు. కాకులు కూడా ఇక్కడ దేవుడి మాట విన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే లోతుగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడిపోయినప్పుడు అగ్ని యొక్క లక్షణం ఏంటంటే ఏది అందులో పడేసినా కాల్చివేయడం. ఏది అందులోకి వచ్చినా ఇంక దాన్ని నామరూపం లేకుండా, దాని ఆకారం లేకుండా పూర్తిగా మొత్తం కాల్చేసి దాని పొడి కూడా మిగల్చకుండా ఇచ్చేస్తుంది. ఒక్కొక్కసారి అయితే పొడిలా చేసేసి ఇచ్చేస్తుంది. ఎంత విలువైంది అందులో వేసినా. ఎందుకో తెలుసా? దాని గుణమే కాల్చేయడం, దాని గుణమే దహించడం. అలాంటిది దేవుని బిడ్డలు అగ్నిగుండంలో ఉన్నారని చెప్పి దేవుడు అగ్నికి ఆజ్ఞాపించాడు, నా బిడ్డలు వెంట్రుక కూడా కాలకూడదు, వారి చర్మం మీద వెంట్రుక కూడా కాలనకుండా వారిని నువ్వు చూడాలి అని చెప్పినప్పుడు అగ్నితో సహా దాని గుణాన్ని అది పక్కన పెట్టి దాని గుణాన్ని మార్చుకుంది, కాల్చివేసే గుణాన్ని మార్చుకుంది. ఈ దినాన్న
తుఫాను ఆయన మాట వింటుంది. సముద్రం, ఎర్ర సముద్రం 2 పాయలై ఆయన ప్రజలు నడుస్తారు అని చెప్పినప్పుడు 2 పాయలై ఇటువైపు ఒక సముద్రం సగభాగం, ఇటువైపు సముద్రం సగభాగం ఉన్నాయి. సముద్రం దేవుని మాట వింది, కాకి దేవుని మాట వింది, చేప దేవుని మాట వింది, ఆఖరికి అగ్ని కూడా దేవుని మాట వింది, సూర్య చంద్రులు కూడా దేవుని మాట విన్నారు, వర్షం కూడా దేవుని మాట వింటుంది. కానీ దేవుడు బిడ్డలైన మనం మాత్రం దేవుని మాట వినట్లేదు. ఈరోజు దేవుడంట వీటన్నిటిని తన వాక్కుతో సృష్టించుకుంటే, తన వాక్కు సెలవిస్తే చాలు అవన్నీ లోబడిపోతున్నాయి, అవన్నీ ఆయనకి ఒబీడియన్స్ చూపుతున్నాయి, ఒబే అవుతున్నాయి. కానీ ఆయన చేతులతో చేసుకున్న మనం మాత్రం ఆయన మాట వినట్లేదు, ఆయన మాటకి లోబడట్లేదు. ఇంకా దూరంగానే జీవిస్తా ఉన్నారు, ఇంకా దూరంగానే జీవిస్తా ఉన్నారు. ఉంటది కదా వాక్యంలో, లోబడినొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతూ ఎదురు చూస్తా ఉన్నాను, దినమెల్లా ఎదురు చూస్తా ఉన్నాను. ఈ రోజు కూడా దేవుడు నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ రోజైనా వస్తావేమో అని చెప్పి ఆయన వాక్కు నీ కోసం పంపి ఎదురు చూస్తా ఉన్నాడు. అగ్ని తన గుణాన్ని మార్చుకుంది, సముద్రం తన గుణాన్ని మార్చుకుంది, తుఫాను కూడా తన గుణాన్ని మార్చుకుంది. ఈ రోజు దేవుడికి ఇష్టం లేని నువ్వు చేస్తున్నావేమో, విడిచిపెట్టకుండా ఇంకా పదే పదే అందులో పడిపోతూ లెగుస్తూ పడిపోతూ తెలిసి చేస్తున్నావేమో, ఇంకా నీ గుణాన్ని మార్చుకోవట్లేదేమో, దేవునికి ఇష్టం లేని గుణ లక్షణాలు నీలో ఉన్నాయేమో. దేవుడు ఈ రోజు చెప్తా ఉన్నాడు, నీ వైపు ఎదురు చూస్తా ఉన్నాడు, నీ కోసం ఎదురు చూస్తా. ఆయన మాటకి లోబడు, ఆయన కోసం నీ లక్షణాలు మార్చుకో, ఆయన రూపులోకి మారు. ఆయన రూపులోకి వచ్చేంత వరకు నిన్ను నువ్వు చెక్కుకో, నిన్ను నువ్వు మలుచుకో, నిన్ను నువ్వు సరి చేసుకో, పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర కనికరాన్ని పొందుకో. ఈ రోజు నేను ఆయనకి లోబడతాను. ఈ రోజైనా సృష్టి అంతా, యావత్తు సృష్టి అంతా లోబడుతుందే, నేనే ఇంకా లోబడట్లేదు. నిజమే కదా, మనుషుని లోబడట్లేదు అంటే మంతెన సత్యనారాయణ గారు చెప్పారు కదా, దేవుడు దిగి వచ్చేసినా సరే మనుషులందరిలో 100% ఉంటే 100% ఉంటే ఒక 5%, 5% మాత్రమే నమ్ముతారంట. అంటే మనుషులు ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయారో చూడండి. దేవుడు అంటే లెక్కలేని పరిస్థితి, పర్లేదులే దేవుడే కదా. ప్రార్థన చేయలేని పరిస్థితి, ప్రార్థన చేయకుండా రోజులు గడిచిపోతున్నాయి, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, ధ్యానించకుండా రోజులన్నీ గడిపేస్తా ఉన్నారు. దేవుడు మాటకి విధేయత చూపకుండా, ఆయనకి భయపడి జీవించకుండా, ఆయన చూస్తున్నాడు అని బ్రతకకుండా రోజులన్నీ గడిపేస్తా ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, మారు, ఈ రోజుకైనా, ఇప్పటికైనా మారు. ఎందుకో తెలుసా, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. స్టిల్ ఈ రోజుకి నేను నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాను. ఈ రోజుకి నువ్వు వస్తే ఆయన నిన్ను ఆయన కౌగిట్లోకి చేర్చుకుంటాడు, నీ పాపాలన్నిటినీ క్షమిస్తాడు ఆయన. ఇంకొకటి ఏంటో తెలుసా, నువ్వు ఆయనకి లోబడితే, నువ్వు ఆయన మాట వింటే, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించి ఆయన కోసం బ్రతుకుదామని నిర్ణయం తీసుకుని ఆయనకు నువ్వు ఒదిగిపోయి లొంగిపోతే, ఈరోజు నీ జీవితంలో నిన్ను భయపెడుతున్నా, నిన్ను అల్లకల్లోలం చేసేస్తున్నా, నీకు నిద్ర లేకుండా చేసేస్తున్నా ఏవైతే తుఫాన్లు ఉన్నాయో, ఏవైతే అలజడులు ఉన్నాయో, ఏవైతే భయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు లోబడిపోతాయి. వాటన్నిటిపై నీకు అధికారం ఇస్తాడో, వాటన్నిటిని జయించే శక్తిని కూడా నీకు ఇస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన మాటకి లోబడినప్పుడే. ఆయన మాటకి లోబడు, సమృద్ధి అయిన కృపను నీకు అనుగ్రహిస్తాడు, సమృద్ధి అయిన దీవెని నీకు అనుగ్రహిస్తాడు. నోటి మాటతో చేయబడిన సృష్టి ఆయనకు లోబడింది, కానీ స్వహస్తాలతో చేయబడిన మానవుడు ఆయన మాటకు లోబడలేదు. దేవుడు తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. దేవుడు అంటండి ఆకాశాన్ని పిలిచి, ఆకాశమా నువ్వు ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గు. నేను పిల్లల్ని చేశాను, వాళ్ళని పెంచాను, వాళ్ళని ప్రయోజకులుగా చేశాను, వారికి ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేసిన క్షణాల్లో నేను వారిని దీవించాను, ఆశీర్వదించాను, కృపలో నడిపిస్తున్నాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పనా? నా మాట వినకుండా
వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మీరు ఒకటి గమనించారా? రోడ్డు మీద మతి స్థిమితం లేని ఒక వ్యక్తి ఇలా బుర్రగొక్కుంటూ రోడ్లో ఎవరితోనో నడుచుకుంటా ఏదో మాట్లాడుకుంటా వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పనా? అయ్యో, ఇతనికి ఎవరు లేరా మాట్లాడుకోవడానికి, ఇదేంటి తనలో తను మాట్లాడేసుకుంటున్నాడు, ఇదేంటి ఇతని బాధ పంచుకోవడానికి ఎవరో లేరా అని చెప్పి మనం అలా ఆలోచిస్తాం కదా. మన దేవుడండి దిక్కుల్ని సృష్టించినవాడు, జాతుల్ని సృష్టించినవాడు, జంతువుల్ని సృష్టించినవాడు, ప్రకృతిని సృష్టించినవాడు, అన్ని సృష్టించిన దేవుడు తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక, దిక్కుల్ని సృష్టించిన దేవుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడండి. ఎందుకంటే ఆయన ప్రజలమైన మనము ఆయన మాట వినే స్థితిలో లేం. ఈ మాట వింటున్న చాలా మంది, అందరూ కాదు చాలా మంది, కొంతమంది దేవుని మాటకి లోబడిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం లోబడిన వాళ్ళే ఉన్నారండి. ఎక్కువ శాతం లోబడిన వాళ్ళే. అందుకే మా యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనని అంగీకరింపలేదు. దేవుడు మనిషిగా దిగొచ్చాడండి. ఆయన మనిషిగా దిగొస్తే తన సొంత ప్రజలే ఆయన నమ్మలేదు. నాకు ఈ మాట చదివినప్పుడు అర్థమైంది, ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంలో తప్పలేదు. దేవుడే మానవుడిగా దిగొచ్చాడే, నరావతారిగా ఆయన మన కోసం దిగొచ్చాడే. అలాంటి దేవుడు మన మధ్యకు వస్తే ఆయన మాటలు వినాల్సింది పోయి ఆయన్ని గ్రహింపలేని స్థితిలో ఉన్నాం. మనిషి అంతరిక్షానికి ఎదగచ్చు కానీ దేవుని మాట వినకపోతే పాతాళానికి సమానమే. దేవుని మాటకు లోబడకపోతే ఎంత అంతరిక్షానికి ఎగిరినా, ఆ మనిషి ఎంత అంతరిక్షంలో విహరించిన ఆ మనిషి జీవితం పాతాళమయమైనదే. ఏమండి, అంతరిక్షంలో కూడా దేవుని మాట వినపడ్డది కదండి. అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళిద్దరిలో ఒక ఆస్ట్రోనాట్ దేవుని గురించి మాట్లాడారు కదండి. అంతరిక్షంలో కూడా దేవుని మాట ప్రచురం అవుతుంది, కానీ భూమి మీద దేవుని మాట వినే వాళ్ళు కరువైపోయారు. అగ్ని అయిన మాట వింటుంది, కాల్చే స్వభావాన్ని మానేసుకుంది. సముద్రం, ఉప్పొంగే సముద్రం దేవుని మాటకు లోబడి తన ప్రజలు వస్తే దారిచ్చేసింది. అయ్యో, ఒక సృష్టి, నోటితో చేయబడిన సృష్టి ఎంతలాగా ఉందే, చేతులతో చేయబడ్డం, తన పోలికలో చేయబడ్డం, తన రూపంలో చేయబడ్డం. మరి మనం ఇంకెంతలా బ్రతకాలండి దేవుని కోసం? దేవుని మాట కోసం ఇంకెంత పరితపిస్తూ బ్రతకాలి? ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడలేదు వాక్యం ద్వారా? ఎంతో మంది దైవజనులు యూట్యూబ్ లో ఎన్ని ప్రసంగాలు గద్దించే మాటలు ఎన్నిసార్లు మనకు తగలలేదు? ఆశీర్వాదానికి సంబంధించిన షార్ట్ వస్తే ఇది నా కోసమే. ఒకవేళ ఆ షార్ట్ ఏమన్నా గద్దిస్తే బుద్ధి చెప్తే ఉందనుకో, ఇది నాకు కాదు. ఆశీర్వాదమే మనకా? గద్దింపు మనకు కాదా? దేవుని వాక్యం సరిచేస్తుంది, విరుస్తుంది, సుత్తి వంటిది బద్దలు కొడుతుందండి. పాపం చేస్తూ పాప జీవితంలో బ్రతుకుతూ ఇదే బాగుంది, ఇదే సుఖంగా ఉందని చెప్పి అలానే బ్రతుకుతున్నావేమో, దేవుని మాటను త్రోసివేస్తున్నావు. జాగ్రత్త బ్రదర్. నేను దేవుని మందిరానికి వస్తున్నాను కదా, ప్రతి వారం దేవుని మందిరం ఉంటున్నాను కదా, తైత్ ఇస్తున్నాను కదా, ఆఫరింగ్ ఇస్తున్నాను కదా. దేవుడు అంటున్నాడు, ఎవరికి కావాలి నీ ఆఫరింగ్? నువ్వు ఇచ్చే తైత్ ఎవరికి కావాలి? సౌలుతో ఏమంటాడో తెలుసా దేవుడు? ఒకసారి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించును, ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించు, బలు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనటయు, పొట్టేల క్రొవ్వు అర్పించట కంటే మాట వినట శ్రేష్టం. మనం ఎన్ని చేసినండి మాట వినకపోతే అది మన జీవితాల్లో శ్రేయస్కరం కాదండి. దేవుని మాటకు అన్ని లోబడుతూ ఉన్నాయి. దేవుని మాటకి ప్రకృతి తల వంచేసి లోబడుతూ ఉంది. తన పోలికలో చేయబడ్డ మనం మాత్రం తిరుగుబాటు చేస్తున్నాం. రెబిలియన్స్ గా మారిపోయాం మనం. ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కానీ ఇక్కడ కానీ చూస్తూ ఉంటే దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎంత పాపంగా బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళు దేవుని మాట వదిలిపెట్టేసి పక్కన పెట్టేసి వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. నచ్చినట్టు. దేవుడు అంటున్నాడు, ఇది నాన్న ప్రకృతి నాకు లోబడింది, నువ్వు లోబడవా? ఈ మాట వింటున్న శ్రోతలారా, దేవుని మాటకి లోబడరా? దేవుని మాటకి మీ తల వంచరా? నేను ఒక మాట చెప్తానండి, మనం దేవుని మాటకి లోబడితే
మనల్ని చుట్టుముట్టేసిన తుఫానులు ఆయన మాటకు లోబడతాయి. మనల్ని చుట్టుముట్టేసిన అగ్నిగుండలు ఆయన మాటకు లోబడతాయి. మనల్ని చంపేద్దామని వస్తున్న అలలు ఆయన మాటకు లోబడతాయండి. మనం ఆయన మాటకు లోబడిందే మన శ్రమలు ఆయన మాటకేం మనం ఆయన మాటకు లోబడకపోతే మన శ్రమలు మన మాటకి ఎందుకు లోబడితే? యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో. ఆగిపోయి అంతే. మనం దేవుని మాటకు గనక లోబడి విధేయత చూపిస్తే మన శ్రమ మన మాట వినగలదు, మన సమస్య మన మాట వినగలదండి. కానీ దేవుడు తన మాట వినే ప్రజలు లేక ఆయన ఆకాశంతో భూమితో చెప్పుకుంటున్నాడు. నోవాహును గనక మనం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయంలో నోవాహును మనం చూస్తే సేమ్ అప్పటి ప్రజలు అలాగే ఉన్నారండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదాయను, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయాన్ని నొచ్చుకున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనము, యెహోవా నోవాహుతో ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండేట్టు చూచాను. దేవుడు భూమి మీదకి తేరి చూస్తే నోవాహు కాలంలో ఉన్న ప్రజలందరూ దేవుని మాట వినలేని పరిస్థితుల్లో దేవుని మాటను అతిక్రమించి బ్రతుకుతున్నారు. దేవుడు పరలోకం నుంచి భూలోకంలో ఉన్న ప్రజల హృదయాన్ని కనుక చూస్తే వారి హృదయం లోపల యొక్క తలంపులప్పుడు కేవలం చెడ్డదంట. ఇట్స్ ఈవిల్. మన హృదయాలు ఈవిల్ అయిపోవడానికి కారణం ఏంటో చెప్పనా? దేవుని మాట వినకపోవడం. ఈ హృదయంలో దేవుని మాట కాకుండా ఇంకో దేనికో మనం ఇంకో దేనికో ప్రయారిటీ ఇచ్చాం. అందుకే దేవుని మాట వినలేని భ్రష్ట స్థితిలోకి వెళ్ళిపోయాం మనం, భ్రష్టమైన బ్రతుకులోకి వెళ్ళిపోయాం మనం. దేవుడు మన హృదయాన్ని కనుక ఈ క్షణంలో తేరి చూస్తా ఉంటే మన హృదయం నీతిమంతులుగా యథార్థంగా దేవుని మాట వినేవారంగా ఉందా, లేదంటే నోవాహు కాలంలో ప్రజలు ఉన్నట్టు ఇంకా అప్డేట్ అయి చెడిపోతున్నావా? నేను అనుకుంటా ఉంటాను, నోవాహు కాలంలో ఏ ఫోన్స్, ఏ మొబైల్స్, ఏ ఇంటర్నెట్ సదుపాయం లేకుండానే వాళ్ళ హృదయంలో తలంపులు అంత చెడుగా ఉంటే అసలు ఎంత ఆండ్రాయిడ్ యుగంలో, iOS యుగంలో, 5G జనరేషన్ యుగంలో, అన్లిమిటెడ్ జనరేషన్ యుగంలో, జెన్జీ యుగంలో మనం ఉన్నామే, మనం ఇంకెంతలా చెడిపోతా ఉండొచ్చండి. ఒక మాట గుర్తు పెట్టుకోండి, మనం లోకంలో ఉండొచ్చు కానీ లోకం మనలో ఉండకూడదు. లోకం మనలో ఉండకుండా ఉండాలంటే మనలో దేవుని మాటలే ఉండాలి. అప్పుడు దేవుడు భూమి మీద ఉన్న వాళ్ళందరినీ చూస్తే నోవాహు ఒక్కడే దేవుని మాటకు లోబడేవాడి కింద ఉన్నాడు. దేవుడు పిలుస్తాడు నోవాహుని పిలిచి, నోవాహా నువ్వు ఒక వాడు తయారు చేసుకో అయ్యా, నువ్వు మంచోడివి, నువ్వు నీతిమంతుడివి, నా మాట వినేవాడు కాబట్టి నువ్వు, నీ భార్య, నీ 3 కుమారులు ఉన్నారు కదా, షేము, హాము, ఆ తర్వాత యాపేతు, మీరు 3 ఉన్నారు కదా, మీరు 3 కలిసి మీ 3 కోడండ్రు మీరు వాడెక్కేంటంటే 100 సంవత్సరాలు కడతాడు నోవాహు. 100 సంవత్సరాలు కడతా ఉండి పొద్దునంతా కట్టడం, తర్వాత అంతా ప్రజలందరికీ చెప్పడం. వాడ కట్టేవాడు సముద్రం దగ్గర కట్టాలి కానీ వీధిలో కట్టేసేపటికి ఊరందరూ వచ్చి చూస్తూ ఉంటే నోవాహు వాడెందుకు కడుతున్నావంటే దేవుడు జలప్రలయం రప్పిస్తాడంటే, ఆకాశపు తుమ్ములు తెరుస్తాడంటే పిచ్చోడిని చూసినట్టు చూశారు. నోవాహుని పిచ్చోడిని చూసినట్టు చూశారు. ఎవరు నమ్మలేదు దేవుని మాట. అన్లారా మీరు రండి, ఈ వాడులోనికి రండి, దేవుడు మనల్ని కాపాడుతాడంటే 100 సంవత్సరాలు నోవాహుని గేలి చేస్తానే ఉన్నారు. సువార్త ప్రకటించే వాళ్ళని గేలి చేస్తానే ఉన్నారు. నశించిపోతున్న వాళ్ళకి దేవుని సువార్త వెర్రితనం. నోవాహు కాలంలో ప్రజలు కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే నోవాహు వెర్రోడి కింద చూశారు. ఆ రోజు రానే వచ్చింది. దేవుని మాట విన్న నోవాహు కుటుంబం వాడులోనికి వెళ్ళిపోయింది. తలుపేసేసాడు దేవుడు, తాళం వేసేసి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆకాశ తుమ్ములు తెరవబడ్డాయి. అప్పటి వరకు ప్రపంచంలో వర్షం అంటే భూమిలో నుంచి తేమ వచ్చేది, కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆకాశ తుమ్ములు తెరవబడ్డాయి. ఆకాశ తుమ్ములు తెరవబడి ప్రజ్వలమైన వర్షం దిగి వస్తూ ఉంటే మొదట్లో ఎంతగానే ఉంది. ఒకవేళ ఈ కాలంలో కనుక నోవాహు లాంటి వాడు కనుక తయారు చేసి ఉంటే ఆ వర్షం పడతా ఉంటే అందరూ ముందెళ్ళి స్నాపులు తీసుకుంటారు, ముందెళ్ళి దాని స్టోరీలో పెడతారు, ముందు వెళ్ళి దాన్ని కవరేజ్ చేసి వాళ్ళలో పెట్టుకుంటారు. అంతే తప్ప నోవాహు చెప్పిన మాట ఎవరికి గుర్తుకు రాల. వర్షం వస్తుంది, ఆగట్లేదు, ప్రజ్వలమైన వర్షం వచ్చేస్తుంది, డ్రైనేజీలు నిండిపోయి అన్ని నిండిపోయాయి. అప్పుడు గుర్తొచ్చింది, నోవాహు చెప్పాడు కదా, దేవుని మాట చెప్పాడు కదా, లోబడలేదు కదా అని చెప్పి వాడి దగ్గరికి తలుపు పెట్టి, నోవాహా తలుపు తీయ, లోపలికి వచ్చేస్తాం.
తలుపుతీ లోపలికి వచ్చేస్తామంటే నోవాహ్ అంటాడు, తాళం నా దగ్గర లేదు, లోపల వెళ్ళడానికి ఛాన్స్ లేదు. దేవుని మాట వినకపోతేనండి ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. కృపాకాలంలో ఉన్నాం కాబట్టి బ్రతికిపోతున్నాం. కృపాకాలంలో ఉన్నాం. దేవుడు ఇంకా 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 టైం ఇస్తా ఉన్నాడు. నోవాహు వాడకి 100 సంవత్సరాల టైం ఇచ్చి రండయ్యా అంటే ఒక్కటి రాలేదు. కానీ ఈ కృపాకాలంలో దేవుడు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. లోబడినల్లని ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చాచి రమ్మని పిలుస్తున్నాడు. వస్తావా ఆయన కౌగిట్లోకి? ఆయన మాట వింటావా? ఆయన మాట వింటావా? ఒకవేళ గనక దేవుని మాట గనక మనం విన్నామనుకోండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. ప్రియనేస్తమా శ్రోతలారా, దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. మన పిల్లలండి మన మాట వినకపోతే ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వసారి చెప్తాం, 4వసారి కూడా వినకపోతే బెత్తం పట్టు కొడతాం. దేవుడు అంటున్నాడు ఒక మాట, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి మీద ఉన్న మంచి పదార్థములన్నీ మీరు అనుభవించేలా చేస్తారు. మీరు సమ్మతించకుండా నా మాట వినకపోతే నిశ్చయంగా మరణం పాలైపోతున్నట్టు. మనకు ఆ దౌర్భాగ్యపు పరిస్థితి వద్దండి. మనం దేవుని మాట విందాం, దేవుని మాటకి తల వంచుదాం. ఆయన ఏం చెప్తాడో అది నమ్ముదామండి మనం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని గనక మనం నమ్మగలిగితే, ఈ వాక్యము దేవుని మాట మనల్ని ఆయన దగ్గరికి చేరుస్తుందండి. ఎంతకాలం నుంచి క్రైస్తవ్యంలో ఉండి దేవుని మాటలు వింటూ దేవుని మాట వినకుండా మనం ఉన్నామేమో, జాగ్రత్త. ఒకవేళ ఇప్పుడు గనక దేవుడు మనిషిగా దిగి వచ్చిన మనమందరము ఆయన మాటను ఆయనను నమ్మే జాబితాలో ఉండాలి. నేను ఒక మాట అంటాను, దేవుని మాట ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దేవుని నమ్ముతారు. దేవుడి మాటను నమ్మని వారు దేవుళ్ళ దిగి వచ్చిన ఆయన నమ్మరు. మంతెన సత్యనారాయణ రాజు గారు అనడంలో ఏ తప్పు లేదు. ఆయన అన్నారు, దేవుడు దిగి వస్తే 5% కంటే ఎక్కువ మంది నమ్మరన్నారు. ఎందుకంటే ఆయన మాటను నమ్మలేనప్పుడు ఆయన్ని నమ్మగలమండి మనం. ఇది నాన్న దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఈ జూన్ నెలలో 5 నెలలు అయిపోయినాయి, తీసేయండి. 6వ నెల. దేవుని మాటకు లోబడండి, దేవుని మాటకు తల వంచండి. దేవుడిచ్చే కృపకు మీరు అందరూ పాత్రలు కండి. దేవుడు ఈ జూన్ నెలలో రాజమార్గంలో ఆయన మాట విన్న నోవాహుని అరారాతు కొండపైకి తీసుకెళ్ళి ఎత్తైన శిఖరంలో నిలబెట్టిన దేవుడు ఈ నెల ఆయన మాట వినే ప్రతి జనాంగాన్ని తీసుకువెళ్ళి ఎత్తైన స్థలంలో నిలబెడతాడు. ఆ కృపా భాగ్యం యేసయ్య మనందరికీ దయచేయను కాక. ఈ మాటలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిస్తే కనీసం ఒక్కరికైనా ఈ మాటలు పంపించి వారిని కూడా ఆత్మీయంగా బలపరచండి. కళ్ళు మూసుకోండి. ఒక్క చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, స్తోత్రాలు. నీ మాట వినమని ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ దినాన్న ఒక నూతన శైలిలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ మాటలు వినుచున్న తండ్రి ప్రేక్షకుల జీవితాల్లో ఈ 6వ నెలలో ప్రభా ఎత్తైన కొండ మీద నిలబెట్టే ఆశీర్వాద కార్యం వారి జీవితాల్లో జరిగించండి. నీ మాటకు లోబడే జనంగా మేము ఉండటకు నీ కృప దయచేయండి. ఈ జూన్ నెలలో నీకు అప్పగిస్తున్నాం. నీవే బలమైన కార్యాలు చేసి నడిపించమని. చదువుల్లో ప్రభువా ఈ నెలలో పిల్లలకి స్కూల్స్ కూడా ఓపెన్ అవుతాయి. తల్లిదండ్రులకు ఫీజు సమకూర్చడంలో ప్రతి విషయంలో సహాయం దయచేయండి. ఈ నెల నీ మాటకి నీ చిత్తానికి తల ఉంచుతూ యేసునామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరలా జూలై నెలలో కలుద్దాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.